పల్లె జీవితం కావాలనుకుంటే పట్టణాన్ని మిస్ అవుతాం. పట్టణంలోనే ఉండాలంటే పల్లె జీవితం కావాలనిపిస్తుంది. ఈ రెండు ఒకే చోట ఉంటే బాగుంటుంది కదా. అటు ఆధునిక సౌకర్యాలతోనూ ఒక పక్కన పల్లెలో లభించే చక్కటి గాలి, కొన్ని రకాల మనకి సౌకర్యాలు పల్లెల్లో కూడా ఉంటాయి. వాటిని కూడా రెండు కలిపి మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆర్గానో వారి విల్లాస్లో మనకు దొరుకుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం అంతారంలో ఉన్నాము. ఇక్కడ క్లస్టర్స్గా విల్లాస్ కట్టి చక్కటి చుట్టూ మంచి మొక్కలు, స్వచ్ఛమైన గాలి వచ్చేలాగా పంటలు పండించుకుంటూ పెరట్లో కూరగాయలతో మనం చక్కగా పెరటి కూరగాయలతో వండుకునేలాగా పువ్వులు, పళ్ళు, సకల సౌకర్యాలతో విల్లాస్ అవి కట్టారు. తర్వాత ఎవరైనా ఒకవేళ మనకి వంటలు వండుకోవాలి, మనం చెయ్యలేము అనుకుంటే ఇక్కడే ఒక క్యాంటీన్ కూడా పెట్టి ఆ సౌకర్యం కూడా కల్పించారు వీళ్ళు. సప్తపద అనేది ఆర్గానో మంత్రం. ఇక్కడ అన్నీ లభిస్తాయి: ఫుడ్, వాటర్, ఎయిర్, ఎర్త్, ఎనర్జీ, షెల్టర్, పీపుల్. అలానే ఒంటరితనం ఉంటుందని కూడా అనుకోక్కర్లేదు. మనం కిటికీలోంచి, బాల్కనీలోంచి చూస్తే పక్షులు కనిపిస్తూ ఉంటాయి. చక్కటి ప్రకృతి మనని పలకరిస్తూ ఉంటుంది. మరి ఆర్గానో గురించి మరిన్ని వివరాలు వాళ్ళ ప్రతినిధులను అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రభాకర్ గారు. హాయ్, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫ్యాంటాస్టిక్ అండి. సత్యన శ్రీనిజ నా కలీగ్ అండి, హార్టికల్చర్ చూసుకుంటాం. ఓ వెరీ గుడ్. మాకు అయితే ఇంకా మిమ్మల్ని కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. కూర్చోండి కూర్చోండి ప్రభాకర్ గారు. చెప్పండి మాకు మీ ఆర్గానో గురించి. ఏంటి ఇక్కడ అసలు స్పెషాలిటీ ఏంటి? సో వీ బేసికలీ ఆర్ ఆర్కిటెక్ట్ లెడ్ ఫర్మ్ అండి. సో మా ఫౌండర్ నగేష్ బత్తుల గారు ఈస్ బీన్ ఎక్స్పర్టీస్ అనమాట. ఈస్ బీన్ ఎ కన్సల్టెంట్, he's been a designer, he's been like all 3 decades of experience though he have made these communities to be a collective effort anamata. So general ga manaki chaala varaku city nunchi bayitiki veldam anukuntaru kada. So bayitiki vellalanankune vallandariki em untundante like they'll be expecting to travel the world or a particular resort loki velli time spend chesi vacheddam annattu anukuntuntaru kada. So ila long run lo check cheste vallu they literally expect to have it like a space to slow down now. ఇప్పుడు నుంచి ఇండిపెండెంట్ స్పేసెస్ కంటే ఆ పర్టికులర్ స్పేస్లో ఫామ్ హౌస్కి వెళ్తే కూడా ఇండిపెండెంట్ స్పేస్లో మనకి మెయింటైనబిలిటీలో వాళ్ళకి ఒక్కళ్ళే ఉన్నారు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అదే ఇలాంటి ఒక కమ్యూనిటీ క్రియేట్ చేస్తే కలెక్టివ్ ఫార్మింగ్తో పాటు సోషల్ బాండింగ్తో పాటు కమ్యూనిటీ అందరు కలిసి పండించుకోవచ్చు. లైక్ we actually have another net zero topographies also. So like కమ్యూనిటీకి సరిపడా కరెంట్ అంతా. అంటే ఇక్కడ మీరు తీసుకున్న ప్లాన్ ఏంటి? ఎట్లా అంటే ఎన్ని హౌస్ క్లస్టర్స్ అని పెట్టారు కదా. సో టిపికల్లీ మేము దీన్ని ఊర్లో పల్లెల కింద ఇన్స్పిరేషన్ లాగా తీసుకున్నాం. సో మీరు చూస్తే రావి చెట్టు అన్నట్టు రావిపల్లి, మోదక పూలు అన్నట్టు మోదకపల్లి, అండ్ దెన్ మోదక చెట్టు లాగా, అండ్ దెన్ వి యాక్చువల్లీ హావ్ వెలగపండు అన్నట్టు వెలగపల్లి, అలానే మారేడు చెట్టు అన్నట్టు మారేడుపల్లి. సో అట్లా ఊర్లో పల్లెల కింద ఉన్నట్టుగా ఉండి we typically made them to అంటే జనరల్లీ రావి, మోదుగా, వెలగా ఇవన్నీ ఏంటంటే చూస్తే నాకేం గుర్తొస్తుందంటే వినాయక చవితికి మనం వినాయకుడికి 21 రకాల పత్రాలతో మనం పూజ చేస్తాం. సో మీరు పెట్టుకుంటూ వచ్చిన పల్లెల పేర్లన్నీ అట్లా రిసెంబుల్ అవుతున్నాయి. we actually have them most of native species లాగానే అవి పెడుతున్నారు. సో ఐ హోప్ 21 క్లస్టర్స్ చేసి మీరు. అవునండి. అప్పుడు మొత్తం 21 లేదండి, ఇక్కడ పత్రాలు కవర్ చేస్తారా ఏంటి? 9 క్లస్టర్స్ ఉన్నాయి. మొత్తం 60 ఎకరాలు ఉంది మనకి. సో 60 ఎకరాల్లో 182 ఇల్లు లాగా ఒక 9 క్లస్టర్లా చేసాం. ఇప్పుడు ఎన్ని అయ్యాయి? ఇప్పుడు ఒక 6 అయిపోయాయండి. ఓకే. సో ఇప్పుడు అంటే ఇక్కడ ఎవరైనా స్టే చేస్తారా లేకపోతే వీకెండ్ హోమా? లేదు, స్టే కూడా చేస్తారు. ఓకే. మోదుగపల్లిలో కూడా ఉంటారు. సో కొంతమంది ఉన్నారండి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ దట్ మచ్ కనెక్టెడ్ టు ద సిటీ, వాళ్ళు ఇక్కడ ఉంటున్నారండి. మిగతా వాళ్ళు దే ఆర్ కమింగ్ ఫర్ వీకెండ్. ఓకే. సో లైక్ 1 hour డ్రైవ్ టైం ఉంది కాబట్టి దే ఆర్ ఏబుల్ టు కమ్ స్పెండ్ టైం. అంటే సిటీ నుంచి ఇంత దూరం వచ్చి ఇక్కడ ఉండాలి అనుకునే వాళ్ళు ఉన్నారు.
ఉన్నారండి. ఇక్కడ మీరు వాళ్ళకి ఇంకా ఇస్తున్న ఫెసిలిటీస్ ఏంటి? సో లైక్ మనకు ఒక కమ్యూనిటీ కిచెన్ ఉందండి. సో మేము ఏం చేసామంటే ఆల్మోస్ట్ అందరినీ లోకల్ వాళ్ళని అప్స్కిల్ చేసుకున్నాం. ఓకే. సో సర్వీసెస్ కూడా మా వాళ్ళే చూసుకుంటారు. లైక్ కమ్యూనిటీలో గోశాల ఉంది, ఆ గోశాల నుంచి పాలు పితికే వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. సో చుట్టుపక్కల వాళ్ళని అప్స్కిల్ చేసుకొని లైక్ కమ్యూనిటీ మనం మెయింటైన్ చేసుకుంటున్నాం. లైక్ హౌస్ కీపింగ్ టీమ్ ఉంటారు, వాళ్ళు వీళ్ళంతా కూడా చుట్టుపక్కల వాళ్ళు. ఆ రకంగా మీరు వాళ్ళకు కూడా మీరు లోకల్ వాళ్ళ జాబ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. వెరీ గుడ్, వెరీ గుడ్. సో చెప్పాలంటే మా దగ్గర ఉన్న రైతులకి అసోసియేషన్ తరపున ఈఎస్ఐ పిఎఫ్లు కూడా వస్తాయి. ఓకే. అట్లా దే ఆర్ ఏబుల్ టు మీట్ దర్ ఎక్స్పెన్సెస్ అండి. ఓకే. ఇంకా అంటే ఇంకా ఏమేమి పెట్టారు? సో కలెక్టివ్ ఫార్మింగ్ అని చెప్పాను కదండి. సో మనకి ఫార్మ్ మేనేజర్ లాగా ల్యాండ్స్కేపింగ్ కింద ఉన్నారన్నమాట. ఫార్మింగ్ ఉంటుంది. ఓకే. అండ్ మోర్ ఓవర్ గార్డెనింగ్ కి సెపరేట్ ల్యాండ్స్కేపింగ్ హార్టికల్చరిస్ట్ అండ్ సూపర్వైజర్, ఎగ్జిక్యూటివ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో దాన్ని మేము టీమ్స్ లాగా ఫార్ములేట్ చేసుకొని వాళ్ళలో మళ్ళీ వాళ్ళ ప్యాషన్ తగ్గట్టు ఆ టీమ్స్ లో సెట్ చేసుకున్నాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ పనులు తగ్గట్టు వాళ్ళు డైలీ రొటీన్ చేసుకుంటూ ఉంటారు. రెసిడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ లైక్ ఒక గార్డెనర్ కావాలి, ఇంట్లో మొక్కలకి పాదులు తవ్వాలి, నీళ్లు పోయాలి అనుకుంటే తను హెల్ప్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఆల్ సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేస్తాం. అయితే ఇక్కడికి వచ్చి ఉండలేని వాళ్ళు జనరల్ గా ఎట్లా ఉంటాయంటే ఫామ్ హౌస్లు వాళ్ళు ఒకవేళ ఉంటే ఉంటారు, లేకపోతే లేదు, లేకపోతే రెంట్కి ఇచ్చుకుంటారు. కానీ మీ దగ్గర ఆ ఫెసిలిటీ లేదేమో కదా? లేదండి. అట్లా ఎందుకు పెట్టలేదు మీరు? అంటే పర్టికులర్ రీజన్? రెసిడెంట్స్ అందరూ ఫ్యామిలీ టైప్ ఉంటారు, వాళ్ళ పర్సోనా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో వీ యాక్చువల్లీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్రాసెస్ టు అండర్స్టాండ్ దర్ పర్సోనా. సో ప్రొడక్ట్ మ్యాపింగ్ చేస్తూ ఉంటాం. సో మేము ఎంత చేసుకునే విషయం ఏంటంటే ఇలా ఇంతమంది ఉన్నప్పుడు ఫ్యామిలీ లాగా వీ జస్ట్ డోంట్ వాంట్ టు రెంట్ ఇట్ అవుట్. లైక్ వచ్చే వాళ్ళు రెంట్ తీసుకొని ఎలాంటి వాళ్ళు వస్తారో తెలియదు. అండ్ దేర్ ఆర్ ఆల్సో ఎగ్జాక్ట్లీ జనరల్ గా వాళ్ళు వచ్చి వెళ్ళడం అనేది ఒక సో అదే ఓనర్స్ కి ఒక మంచి ఫీల్ లాగా వాళ్ళ ఓన్ ప్రాపర్టీ ఇక్కడ మంచి దాంట్లో అటు పల్లెల్ని ఇటు పట్టణాలని కూడా క్లబ్ చేసి మీరు అన్ని సౌకర్యాలతో పెట్టారు. ఎగ్జాక్ట్లీ. సో మీ గోశాల కానీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూపిస్తారా మాకు? సో మా కమ్యూనిటీస్ అన్ని సప్తపద బేస్ చేసుకొని క్రియేట్ చేసామండి. ఓకే. సో విల్ హావ్ అ క్విక్ లుక్ అబౌట్ హౌ ద సప్తపద ఇస్ అప్లైడ్ ఇన్ అవర్ కమ్యూనిటీ. ప్లీజ్ లెట్స్ గో. యాక్చువల్గా ఇవి మన సోలార్ వి మ్యామ్. ఐ మీన్ కమింగ్ టు ద సప్తపదాలో ఫస్ట్ ది ఎనర్జీ. అండ్ మనకి ఆల్రెడీ తెలుసు మానవులు యూజ్ చేసే అతి పెద్ద శక్తి అనేది సూర్యుడి నుండే వస్తుంది. సో మేము అదే క్యాచ్ చేసేసి ఇలా సోలార్ సిస్టమ్ సోలార్ ఎనర్జీ అనలైజ్ చేసాము. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి ప్రెసెంట్ ఇది డిపెండింగ్ ఆన్ రావేపల్లి క్లస్టర్. ఇలా మనకి ఇంకా ఎన్ని క్లస్టర్స్ ఉన్నాయో అన్ని ప్రతి క్లస్టర్ కి సేమ్ ఇదే ఒక ప్యానెల్. అండ్ సోలార్ ఎనర్జీ వాడతారు ఆఫ్ కోర్స్ మొత్తం ప్రాజెక్ట్ అంతా అంతే. అండ్ కమింగ్ టు వాటర్ కానీ అది ఎవ్రీథింగ్ మొత్తం సోలార్ ఎనర్జీ. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనము నైట్ టైం కూడా యూజ్ చేసుకునేటట్టు మార్నింగ్ సన్ నుండి తీసుకునే ఎనర్జీ అంతా ఇట్ విల్ స్టోర్ చేసేసి అండ్ ఈ నైట్ కి అది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటిది ప్రతి ఒక్క క్లస్టర్ కి అలాంగ్ విత్ దిస్ పార్కింగ్ ఏరియాతో పైన ఇలానే అటాచ్డ్ ఉంది. పార్కింగ్ కూడా వాడుకుంటారు. ఈ ఐడియా ఎగ్జాక్ట్లీ యూనిక్ ఐడియా చెప్పాలంటే. పెద్ద సోలార్ ప్యానెల్స్ పెట్టి దానికి మేము పార్కింగ్ కి యూజ్ చేస్తున్నాం. వెరీ గుడ్. యాక్చువల్గా ఇది మన వాటర్ సోర్స్ మ్యామ్. సప్తపదిలో సెకండ్ ఇది వాటర్ ఫాల్ లాగా ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఇది నార్మల్ న్యాచురల్ బావి, దాన్ని మా వాళ్ళు మొత్తం ఎక్స్పాండ్ చేశారు. రాక్స్ అన్నమాట మొత్తం. ఎస్, దాంట్లో వాటర్ వచ్చాయి. యాక్చువల్లీ అది న్యాచురల్ది, బట్ వీళ్ళు దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసేసారు మొత్తం మా వాళ్ళు. చూడడానికి అసలు చాలా బాగుంది. ఇది కూడా ఒక న్యాచురల్ గా మన వాటర్ ఫాల్స్ వస్తాయి కదా. ఇట్స్ కంప్లీట్లీ అసలు మా ఆర్గానే దాంట్లో ఎక్కడ కూడా ఏది రప్చర్ అనేది జరగలేదు. సో ఈ వాటర్ వెళ్తుంది అందరికి సరిపోతుందా? ఆఫ్ కోర్స్ చాలా ఉంటది మ్యామ్. బాగా డెప్త్ లోపలికి కూడా దిగుతారా? చాలా డెప్త్ ఉంటుంది. వాటర్ కి మాత్రం మినిమం ఏ ప్రాబ్లమ్ ఉండదు కంప్లీట్. సో ఇదే వాటర్ మీరు అంత మొక్కలకి అన్నిటికి కూడా అన్నిటికీ కంప్లీట్ గా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ సైడ్ కి మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అఫ్ కోర్స్ నేను ఆర్గానిక్ అని చెప్పను, బట్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఆర్గానిక్. జనరల్ గా మనం బయట వేరే దగ్గర చూస్తే కింద అంతా ఈ బ్లూ లేబుల్ తో పెయింట్ వేసేసి ఉంటుంది కదా కెమికల్ తో. ఇక్కడ చాలా ఆర్గానిక్, మొత్తం స్టోన్ తోనే ఉంటుంది కింద అంతా. ఓకే, బాగుంది. ఇది బాగుంది. న్యాచురల్ వాటర్ పాండ్ లాగా ఉంది. ఇదే కాదు మ్యామ్, మామూలుగా ఆర్గానిక్లో ఎక్కడైనా సరే న్యాచురల్వి ఎలా ఉన్నాయో అలానే ఉంచారు. అండ్ జస్ట్ మేము యాడప్ చేసేసి చాలా ప్లాంట్స్ అనేది ప్లాంటేషన్ జరిగింది, కానీ ఏది ఉన్నది మాత్రం రప్చర్ అనేది జరగలేదు. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్దామా?
ఇవి యాక్చువల్గా మల్బరీ మ్యామ్. సో ఫుడ్ యా, కమింగ్ టు ద సప్తపదాలో థర్డ్ ఫుడ్. ఫుడ్. సో మీరు ఈ విధంగా ఇంకా ఏమేమి పెంచుతున్నారు మల్బరీ కాకుండా? చాలా ఉంటాయి మ్యామ్. సపోటా, మ్యాంగో, వాటర్ యాపిల్, ఓకే, స్టార్ ఫ్రూట్, ఇంకా వెజిటబుల్స్ అన్ని ఆల్ టైప్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా కంప్లీట్లీ ఆర్గానిక్. ఓహో, ఇవి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి మ్యామ్. అవునా? ఇస్తాను మీరు తిని. కడగపోయినా తినచ్చు అయితే. నేనైతే కడగకుండానే తింటాను. ఓకే ఓకే, చూపించండి అయితే టేస్ట్ మాకు చూస్తాం. చాలా స్వీట్ ఉంటాయి యాక్చువల్గా. ఇలాంటి మల్బరీస్ ఆల్మోస్ట్ ప్రతి క్లస్టర్ లో ఒక 4-5 కన్నా ఎక్కువే ఉన్నాయి. సో మీరు కమర్షియల్ గా కూడా వీటిని పంపిస్తారా, సేల్ చేస్తారు? యాక్చువల్ గా ఇది కంప్లీట్లీ మన ఇప్పుడు ఇక్కడ ఉండే ఫ్యామిలీస్ అంతా కూడా బాగా ఇష్టపడతారు యాక్చువల్ గా. అవును, చాలా బాగున్నాయి, చాలా బాగా పెరుగుతున్నాయి ఇక్కడ. అవును మ్యామ్, చాలా సాయిల్ కూడా చాలా మంచిగా ఉంటది, ఫర్టిలిటీ. ఓకే, సో ఇది మనకి సాయిల్ ఫుడ్ కదా? అవును మ్యామ్, సాయిల్ కూడా చాలా బాగుంటది. సప్తపదలో 2 పాయింట్స్ కవర్ అయిపోయాయి. ఓకే, బాగుంది. మొత్తం మీద సప్తపదల పాయింట్స్ అన్ని ఇక్కడ కవర్ అయిపోయాయి కదా? ఫుడ్ అయిపోయింది, అన్ని ఎనర్జీ ఎనర్జీ ఆల్రెడీ చూసేసారు మీరు. అవును, అండ్ మోర్ ఓవర్ ఫుడ్ ఆఫ్ కోర్స్ చాలా బాగుంటాయి. ఇంకా వెజిటబుల్స్ అయితే మనకి కర్రీ మాత్రం చాలా బాగా వస్తుంది. అంటే ఆబ్వియస్లీ మీకు ఐడియా ఉండే ఉంటది, మనం ప్రీవియస్ ఒకప్పుడు మనం ఆర్గానిక్ ఎక్కువ చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఇక్కడ ఫుడ్ మాత్రం మనకు అప్పుడు ఎలా ఉంటుందో టేస్ట్ అలా అనిపిస్తుంది. సో ఒకప్పుడు మనం మర్చిపోయిన రుచుల్ని, ఇప్పుడు మర్చిపోయిన జీవన విధానాన్ని మీరు మళ్ళీ మళ్ళీ పరిచయం చేస్తున్నారు. చాలా థ్యాంక్స్. బాగుంది. మీ ప్రాజెక్ట్ మరింత మందికి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మనం మోదుగుపల్లిలో ఉన్నాము. ఇలా ఒక పల్లె అనే పేరు పెట్టి మనకి మట్టితో ఉన్న అనుబంధాన్ని, పల్లెలతో మనకు ఉండే ఒక రకమైన ఆత్మీయతని పంచుతున్నాయి ఇక్కడ పల్లెలు. సో ఈ పల్లెల్లో ఇంతవరకు విహరించి నిజంగా అంటే అటు అర్బన్ది మిస్ కాకుండా ఇటు పల్లెని మనకి పరిచయం చేస్తూ ఒక రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్న ఆర్గానో వాళ్ళకి అభినందనలు. ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి వీళ్ళవి. ఈ ప్రాజెక్టులన్నీ కూడా మరింత సక్సెస్ అయ్యి ఎక్కువ మందికి చేరువవ్వాలని ఆశిద్దాం.